కాకినాడ జిల్లా పత్తిపాడు గ్రామంలో వేసవి దాహార్తి తీర్చేందుకు గాను చలివేంద్రం ఏర్పాటుకు ఉత్సాహంగా ముందుకు వస్తున్న యువకులను చూసి నియోజకవర్గ యువత ముందుకు సాగాలని ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం ప్రత్తిపాడు ప్రగతి విద్యా సంస్థల సమీపంలో స్థానికులు ఏర్పాటు చేసిన చలివేంద్రం ఏర్పాటుకు గిరిబాబు ముఖ్య అతిథిగా వీచేసి యువతను ఉద్దేశించి ఆయనపై విధంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముద్రగడ గిరిబాబు మాట్లాడారు. వేసవికాలం పరిస్థితి చూస్తుంటే ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ ఎండల నుండి ప్రజానికమంతా ఉపశమనం పొందేందుకు ఈ విధమైన కార్యక్రమాలు చేపట్టడం చాలా గర్వంగా ఉందని, ఇందుకు యువత ప్రతి ఒక్కరూ చొరవ చూపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గిరిబాబుతో పాటుగా మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు, స్థానిక జెడ్పీటీసీ సభ్యురాలు బెహార రాజరాజేశ్వరి, దొరబాబు, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, చలివేంద్రం నిర్వాహకులు పాల్గొన్నారు. జోవేంద్ర గారు ఎలా చూడండి. ఓకే సార్ తీసుకోండి. బాలాజీ చెప్పండి సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రత్తిపాడు గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు చేసి 10 మందికి సేవ చేద్దామని మన ప్రత్తిపాడు గ్రామం యువకులందరూ ముందుకొచ్చారండి. ఇలా ప్రతి ఊర్లో కూడా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి వేసవి ఎంత దారుణంగా ఉందో మనందరికీ తెలుసు. అందరికీ ప్రతి ఒక్కరికి దాహం తీర్చే విధంగా అందరూ కష్టపడాలని, ప్రతి ఒక్కరు సేవ చేయడానికి ముందుకు రావాలని వీళ్ళ సేవ భావం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందండి. పులిహార, మజ్జిగ కూడా ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇలా సేవాభావంతో ముందుకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మంచినీళ్ళు కూడా ప్రతిరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.